హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మీకు నేను సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా జొన్న పిండి, కొన్ని రోల్డ్ ఓట్స్, కొద్దిగా ఉప్మా రవ్వ, చూడండి ఒక ఫుల్ కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. ఇందులోనే ఒక చిన్న టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమం మొత్తం కలుపుకోవాలండి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. మనము అప్పటికప్పుడు ఏదైనా చేయాలి బ్రేక్ఫాస్ట్ అనుకుంటే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి. 10 నిమిషాలలో రెడీ అవుతుంది. చూడండి ఇలా కలుపుకున్నాక ఇందులో ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలండి. నేను ఒక 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసి మొత్తం ఉండలు లేకుండా ఇది పిండి మొత్తం వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే వాటర్ ఉంటేనే ఉప్మా రవ్వ, ఓట్స్ పిండి మంచిగా నానిపోతాయండి. మనం అప్పుడు స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈ టిఫిన్ చాలా బాగుంటుందండి. ఇన్స్టాంట్గా దీనికి ఏ చట్నీతోనైనా తినొచ్చండి. మీకు నచ్చిన చట్నీతో తినండి. చట్నీలు లేకపోయినా సరే అండి, చేసే టైం లేకపోయినా ఏవైనా పికిల్స్తో తిన్నా కూడా ఈ దోశలు టేస్టీగా ఉంటాయండి. చూడండి చాలా బాగుంటాయి. నేనైతే ఇన్స్టాంట్గా ఎప్పుడైనా కావాలి అంటే ఇది చేస్తానండి. నైట్ డిన్నర్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు అయినా చేస్తాను. ఒక 10 మినిట్స్ దీన్ని పక్కకు ఉంచుదాం. చూడండి 10 మినిట్స్ తర్వాత పిండి మొత్తం చక్కగా నానిందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకుందాము. చూడండి ఇలా మిక్సీలో వేసుకొని చాలా స్మూత్గా మిక్సీ చేసుకోవాలండి. అప్పుడే దోశలు ఫ్లఫీగా వస్తాయి. బ్యాటర్ చాలా స్మూత్గా ఉండాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. అదే వాటర్ సరిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా స్మూత్గా చేసుకున్నాక ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్నాక ఇందులో కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. మీరు బేకింగ్ పౌడర్ అయినా లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చండి. ఇది వేయడం వల్ల మనకు దోశలు స్పాంజీగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వనియండి. బ్యాటర్ చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ తోటి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆనియన్తో ఆయిల్ వేసి స్ప్రెడ్ చేస్తే ఏ దోశ అయినా కూడా ప్యాన్కి అతుక్కోకుండా వస్తుందండి. చూడండి ప్యాన్ హీట్ అయ్యాక ఈ ఒక గరిటెతోటి పిండి వేసుకొని ఇవి మరీ దోశలాగా పలచగా అనుకోవద్దండి. ఇలాగే కొంచెం లావుగానే ఉండాలి. అప్పుడే ఫ్లఫీగా ఉంటాయి. చూడండి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి కొద్దిసేపు, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి హోల్స్ ఫామ్ అవుతున్నవి. ఇలా చక్కగా హోల్స్ ఫామ్ అయ్యి దోశ ఫ్లఫీగా వస్తుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది. చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎలా హోల్స్ వస్తున్నాయో. చూడండి మొత్తం హోల్స్ వచ్చి ఇలా స్పాంజీగా ఉంటుందండి దోశ. చూడండి ఇది కాలినాక రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆ క్లిప్పు మిస్ అయిందండి. ఇది 2 సైడ్ కాల్చుకోవాలి. ఈ పిండిలాగా కనపడేదంతా కాలినాక అప్పుడు దోశను ఇంకో వైపు వేసుకోవాలండి. చూడండి ఇలా మొత్తం కాలినాక ఇన్స్టంట్ దోశ సర్వ్ చేసుకోవడమే రెడీ.